నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు రెసిపీ ఏంటంటే గ్రీన్ చికెన్ విత్ బగారా రైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈసారి ఇలా ట్రై చేద్దాము. దానికి ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది కూడా. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఒక హాఫ్ కేజీకి నేను ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇవన్నీ కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము పుదీనా, కొత్తిమీర, ఈ పచ్చిమిర్చి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. మనం ఇప్పుడు ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, చికెన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్తోని మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ మ్యాగ్నేట్ కోసము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. కొందరు పెరుగు వేసుకుంటారు, కొందరు కాజు పేస్ట్ కూడా వేస్తారు, కానీ నేను అవేం వేయలేదండి. మీకు ఇష్టమైతే ఒక 2 స్పూన్ల పెరుగు, ఒక 5-6 కాజు పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. తర్వాత ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి. అలాగే దీంట్లోనే మనం ధనియా పొడి, ఒక స్పూను పచ్చి ధనియాల పొడి అండి ఇది, ధనియా పొడి. తర్వాత సాల్ట్ వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ టైం ఉంటే 1 అవర్ 2 అవర్స్, లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. చికెన్ కలిపి పెట్టుకున్నాక ఒక 2 గంటల తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకొని ఫ్రై అయినాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో అన్నీ వేసాం కదా మనము, మసాలాలు, ఉప్పు, కారం అవన్నీ దాంట్లో పట్టించాం కదా మ్యారినేట్ చేసినప్పుడే. ఇప్పుడు ఏం అవసరం లేదండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే అండి. అప్పుడప్పుడు తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటుతుందండి. మధ్యలో వాటర్ కూడా ఏం అవసరం లేదండి. మనం మ్యారినేట్ చేసినప్పుడు, పేస్ట్ చేసినప్పుడు వాటర్ వేసాం కదా, అవే సరిపోతుంది. అవే వాటర్తోనే ఉడికిపోతుంది. చూడండి, మన గ్రేవీకి తగ్గట్టు, మన ఇష్టానికి తగ్గట్టు గ్రేవీ ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాస్మతి రైస్ ముందుగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వేస్తున్నానండి. ఆ రైస్ కుక్కర్ తీసుకొని ముందుగా పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. మీ ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని మసాలాస్ వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే బాగా ఏం అవసరం లేదు, మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పుదీనాను, కొత్తిమీర వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ కంపల్సరీ అండి, బగారా రైస్కి ఉంటే బాగుంటుంది. తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి ఫ్రై అయిన తర్వాత వేసుకొని ఇలా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ 1కి 2 వాటర్ పోసుకోవాలండి. కంపల్సరీ 1కి 2 పోసుకుంటేనే పొడి పొడిగా వస్తుందండి. తర్వాత మనం రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తే అదే అయిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ విత్ బగారా రైస్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.